దేవాది దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడును గాక. లోతైన విషయాలు 3 P's గురించి ఈరోజు నేను మాట్లాడబోతా ఉన్నాను. నా పేరు కూడా చూస్తూ ఉంటే పీటర్ నాయుడు పి. ఈరోజు 3 P'ల గురించి నేను మాట్లాడబోతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో ఒక చక్కటి మాట అక్కడ మనకి కనబడుతోంది. మైకు తీసుకుని ఎవరైనా చదివి సహాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. న్యాయాధిపతులు పేజీ నంబర్ 203లో మనకి కనబడుతూ ఉంది. 6వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో ఈ సాయంకాల సమయంలో ఈ సభకు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు కావలసిన వర్తమానం ఇచ్చునుగాక. ఆయనే మాట్లాడునుగాక. ఎస్, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి దానిపైన 1వ వచనాలకు మనం చూస్తా ఉంటే ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పచెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఒక్క తప్పు చేయటము బట్టి, ఒక్క దోషము చేయటము బట్టి, దేవునికి వ్యతిరేకముగా ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళటాన్ని బట్టి దేవుడు సుమారుగా 7 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని శత్రువుల చేతిలోకి అప్పచెప్పినట్టుగా మనము చూస్తా ఉన్నాము. ప్రియ సంగమా, ప్రియ సోదర సోదరి, ఈరోజు వింటున్న వారు మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమనగా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ అంటా ఉన్నాడు, ఎవరైతే తప్పులు చేస్తా ఉన్నారో, ఎవరైతే పాపాలు చేస్తా ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకంగా దేవుడికి వెళ్తా ఉన్నారో, అదిగో వాక్యము సెలవేస్తూ అంటా ఉంది, ఒక్క దోషము, ఒక్క తప్పు చేయడం బట్టి 7 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలు చేయిని విడిచిపెట్టను. 7 సంవత్సరాలు దేవుడు శత్రువుల చేతుల్లోకి వారిని అప్పచెప్పాను. 7 సంవత్సరాలు బంధకాల్లో విడిచిపెట్టాను. 7 సంవత్సరాలు కట్టడాల్లో దేవుడు వారిని విడిచిపెట్టినట్టుగా మనము చూస్తా ఉన్నాము. మన జీవితాల్లో అనేక మార్లు అనుకుంటా ఉంటాం, అనేక మార్లు ఏడుస్తూ ఉంటాం, అనేక మార్లు హృదయాల్లో ఒక కలవరముతో ఉంటాము. దేవుడు ఉన్నాడా? దేవుడు నా మాటలు వింటా ఉన్నాడా? దేవుడు నన్ను చూస్తా ఉన్నాడా? చూస్తున్నట్లయితే దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టేసి ఉన్నాడు? దేవుడు ఎందుకు నా జీవితంలో అడుగు పెట్టలేడు? దేవుడు ఎందుకు నన్ను పట్టుకొని నడిపియటం లేదు? వాక్యము సెలవరిస్తా ఉన్నది కదా, కాలికి రాయి తగలకుండా నేను నిన్ను ఎత్తి పట్టుకుంటాను అన్న దేవుడు ఎందుకు నన్ను విడిచిపెట్టేశాడు? అదిగో సాయంకాల సమయంలో దేవుడు అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల్ని నేను 7 సంవత్సరాలు శత్రువుల చేతుల్లోకి అప్పచెప్పాను. ఎందుకు? వారు దేవుని దృష్టికి దోషులై ఉన్నారు కాబట్టి. దేవుని దృష్టికి మనము యథార్థంగా లేకున్నట్లయితే, న్యాయంగా లేకున్నట్లయితే, ఆయన యొక్క కనుదృష్టి అంట లోకమంతటా సంచారము చేస్తా ఉన్నది. ఎవరైనా యథార్థవంతులు కనబడతారా అని చెప్పి ఆయన కనుదృష్టిలో మనము లేనట్లయితే, ఇదిగో వాక్యం అంటా ఉంది కదా, 7 సంవత్సరాలు నేను వారిని విడిచిపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తిరిగి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి, ఇశ్రాయేల్ ప్రజల్ని చెరలో నుంచి తీసుకొని రావడానికి, బంధకాల్లో నుంచి బయటికి తీసుకొని రావడానికి ఒక ప్రవక్తను పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రవక్త పేరే గిద్యోను. అందరూ అనండి గట్టిగా, ఏంటది? గిద్యోను. గిద్యోను గారిని దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ సంగమా, మీకు విచిత్రమైన ఒక మాటను నేను చూపెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తూ ఉంటే 12వ వచనంలో అక్కడ ఒక చక్కటి మాట మనకి కనబడతా ఉంది. 6వ అధ్యాయము 12వ వచనము. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఎవరు కనబడతా ఉన్నారంటే ఇక్కడ యెహోవా దూత గిద్యోనుతో కనబడి మాట్లాడుతూ అంటా ఉన్నది, పరాక్రమము గల బలాఢ్యుడా. బలాఢ్యుడా. ఎవరు బలాఢ్యుడు ఇక్కడ? అమ్మా చెప్పాలి నాతో, ఎవరు బలాఢ్యుడు ఇక్కడ? గిద్యోను బలాఢ్యుడు అని చెప్పి దేవదూత మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఒక మనుషుడు నిజంగా బలాఢ్యుడిగా ఉంటాడా?
ఒక మనుషుడు నిజంగా దేవదూత కంటే కూడా పరాక్రమకారుడుగా కనబడతాడా? ఒక మనుషుడు దేవదూత చెప్పే అంత బలాఢ్యుడిగా ఉంటాడా? అంటే ఈరోజు మనం నేర్చుకోబోతున్న విషయాల్లో నంబర్ 1 పీగా మనం ఏం చూస్తా ఉన్నామనంటే పర్సన్ అని చెప్పంటాను నేను. ఏంటది? పర్సన్. పీ స్టాండ్స్ ఫర్ పర్సన్, అంటే వ్యక్తి. ఒక వ్యక్తిని దేవదూత గమనించినట్టుగా, ఒక వ్యక్తిని దేవదూత ముందుకు తీసుకొని వస్తున్నట్టుగా, ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడానికి, వారిని చెరలో నుండి బయటికి తీసుకొని రావడానికి గిద్యోను అనే ఒక ప్రవక్తని ఎదురుగా పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ప్రవక్త దగ్గరికి దేవదూత వచ్చి మాట్లాడుతూ అంటా ఉన్నది కదా, ఓ బలాఢ్యుడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఆశ కలిగి ఉన్నారు, మేము కూడా బలాఢ్యులుగా ఉండాలి అనుకున్న వారి చేతులు లేపండి. నేను బలాఢ్యుడిగా ఉండాలనుకుంటున్నాను. అన్ని సందర్భాల్లోనూ, అన్ని సన్నివేశాల్లోనూ, అన్ని విషయాలలోనూ, అన్ని ప్రాంతాలలోనూ నేను బలాఢ్యుడిగా ఉండాలి అన్నవారు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. అది ఫైనాన్షియల్స్ విషయమైనా కావచ్చు, అది ఆరోగ్యపరమైన విషయమైనా కావచ్చు, కుటుంబ వ్యవస్థ అయినా కావచ్చు, నీ బిజినెస్ లేకుంటే ఎక్సెట్రా ఏ విషయమైనా ఉండొచ్చు. నేను బలాఢ్యుడిగా ఉండాలనుకున్న వారు దేవునికి బిగ్గరగా స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం అయిపోయే లోపు, కూడిక అయిపోయే లోపు దేవుడు మిమ్మల్ని బలాఢ్యులుగా దీవించునుగాక. మీరు ఏ విషయాల్లో వీక్గా ఉన్నారో, ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నారో, ఆ విషయాల్లో దేవుడు తన బలాన్ని మీకు అనుగ్రహించునుగాక. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. విచిత్రమైన విషయం ఇక్కడ కనబడతా ఉంది ప్రియ సోదర సోదరి. దేవదూత వచ్చి గిద్యోనుతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడిన దేవదూతనే తిరిగి మనము కిందికి వెళ్ళిపోతా ఉంటే 13వ వచనంలో గిద్యోను దేవదూతతో మాట్లాడుతూ అంటా ఉన్నాడు ఈ విధంగా, చిత్తాన్ని ఎరిగినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. అమ్మ జాగ్రత్తగా వినండి. యెహోవా ఒకవేళ నిజముగా నాకు తోడై ఉన్నట్లయితే, మాకు తోడై ఉన్నట్లయితే, ఇశ్రాయేలు వారికి తోడై ఉన్నట్లయితే ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయి? నేనంటున్నానా? వాక్యం అంటా ఉందా? వాక్యం అంటా ఉంది. నిజముగా దేవుడు తోడై ఉంటే ఇవన్నీ మాకు జరగనేలా అంటూ, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, ఇక్కడ చూడండి అమ్మా, ఈ మాట నేను ఎందుకు చదివిస్తా ఉన్నానంటే, మొదట్లో 12వ వచనంలోనేమో యెహోవా దూత తనతో మాట్లాడి అంటా ఉంది ఏమని? ఏమంటా ఉంది? ఓ బలాఢ్యుడా అని చెప్పి ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ? యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడుతూ ఉంటే, గిద్యోను ఎప్పుడైతే యెహోవా దూతను క్వశ్చన్లు అడుగుతా ఉన్నాడో, యెహోవా దూతతో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఇమీడియట్ గా కిందికి రాగానే టర్నింగ్ ఇచ్చేసి ఉన్నాడంట. ఆ మాట ఒక్కసారి చదవండి పిన్ని గారు. అంతటా యెహోవా అతని వైపు తిరిగి, చాలా ఎవరు తిరిగి ఉన్నారు ఇప్పుడు? ముందుకేమో వచ్చినప్పుడేమో దేవదూతలాగా కనబడి మాట్లాడిన దేవుడు ఎప్పుడైతే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతా ఉంటే, దేవుడు తిరిగి యెహోవా అతని వైపు తిరిగి మాట్లాడుతూ అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని నేను ఎందుకు హైలైట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నానంటే, ప్రియ సంగమా, ఇక్కడ ఒక మర్మము దాగి ఉన్నది, జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే దేవుని వర్తమానము మనతో మాట్లాడుతూ ఉంటుందో, దేవదూత గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినంత సేపు గిద్యోను ఒకవేళ సప్పుడు చేయకుండా సైలెంట్ గా వినినట్లయితే, యెహోవా తన యొక్క ముఖ ప్రత్యక్షత తనకి కనపరిచేవాడే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే గిద్యోను కూడా తిరిగి మాట్లాడటము ప్రారంభించి ఉన్నాడో, గిద్యోను కూడా ఎప్పుడైతే క్వశ్చన్లు వేయటము ప్రారంభించి ఉన్నాడో, గిద్యోను కూడా ఎప్పుడైతే పెనుగులాడటము ప్రారంభించి ఉన్నాడో, గిద్యోను కూడా ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ చేయడము ప్రారంభించి ఉన్నాడో, దేవుడు తన ప్రత్యక్షతను గిద్యోనుకి కనపరిచెను. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తామా?
హల్లెలూయా. గిద్యోను పరిస్థితి ఎలాగా ఉంది అని అంటే, చుట్టూరు చూస్తూ ఉంటే అమాలేకీయులు కనబడతా ఉన్నారు, చుట్టూరు చూస్తూ ఉంటే తూర్పు దేశానికి సంబంధించిన శత్రువులు కనబడతా ఉన్నారు, చుట్టూరు చూస్తూ ఉంటే మిగతా దేశపు అన్నీ కమ్ముకొని ఉన్నట్టుగా కనబడతా ఉంది. అంటే తన ఒక పరిస్థితి భయాందోళనగా కనబడతా ఉంది, తన పరిస్థితి వణుకు పుట్టించేదానిలాగా కనబడతా ఉంది. తన గుండెల్లో చూస్తూ ఉంటే దావీదు భక్తుడు అంటూ ఉంటాడు కదా, వారి గుండెలు నీరాయిపోయాను. ఏమైపోయినాయనట? గుండెలు నీరాయిపోయాను, భయానికి నీరాయిపోయాను, అదురుతా ఉండను. చుట్టూరు చూస్తూ ఉంటే శత్రువులు కనబడతా ఉన్నారు, చుట్టూరు చూస్తూ ఉంటే ఆ ఒక మరణము దగ్గరికి వస్తున్నట్టుగా కనబడతా ఉంది. గిద్యోనికి లోపట వణుకు పుడతా ఉంది. ఆ సమయంలో దేవుని దూత ఎదురుగా కనబడి మాట్లాడుతూ ఉంటే, ఎప్పుడైతే గిద్యోను తిరిగి ప్రశ్నించడము ప్రారంభించి ఉన్నాడో, దేవుడే తిరిగి తనకి ఎదురుగా కనబడెను. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గిద్యోనును ఎందుకురా దేవుడు ఎంచుకొని ఉన్నాడంటే, గిద్యోను కూడా దేవునితో మాట్లాడేవాడిగా ఉన్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలాంటి వాడై ఉన్నాడు గిద్యోను? దేవుని ప్రత్యక్షత మనకి రావాలి అనంటే, దేవుడు మనకి ముఖాముఖిగా ఉండాలి అనంటే, దేవుడు మనకి ఎదురు పడాలి అనంటే, దేవుడు ఇంకా గట్టిగా లోటుగా వెళ్ళి నేను మాట్లాడితే, దేవుడు మన పరిస్థితుల్లోకి అడుగు పెట్టాలంటే ఏమి చేయాలి మనము? అమ్మా, ఏం చేయాలంట? దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి. వన్ సైడ్ ట్రాఫిక్ కాదు ఇది. ఏ ట్రాఫిక్ అయి ఉండాలంట? అది టూ సైడ్ ట్రాఫిక్ అయి ఉండాలి. అట్నుంచి ఇన్బౌండ్ ఇన్కమింగ్ వస్తూ ఉంటాయి, ఇక్కడి నుంచి ఏమైపోతా ఉండాలి? అవుట్ గోయింగ్ వెళ్ళిపోతా ఉండాలి. ఇన్బౌండింగ్ ఒకటి ఉంటే దేవుని దృష్టిలో ఏర్పాటు అవ్వడము కష్టము. గిద్యోను ఏర్పరచబడి ఉన్నాడు. మరొక మాట, ఏ క్వాలిటీ గిద్యోనులో దేవదూత యొక్క అట్రాక్షన్ ని తీసిందనంటే, 1 కొరింథీ 1వ అధ్యాయము 26 నుంచి చూస్తూ ఉంటే ఒక మాట అక్కడ మనకు కనబడతా ఉంది. ఎస్, పేజీ నంబర్ 146. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. 27వ వచనంలో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏం చేసి ఉన్నాడంట? ఏర్పరచుకొని ఉన్నాడు. అతిశయపడటము గిద్యోనులో మనం చూస్తూ ఉంటే అతిశయం అనేది కనబడటం లేదు. అతిశయపడే వారితో దేవుడు అంటా ఉన్నాడు కదా, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి నేను ఎవరిని ఏర్పరచుకొని ఉన్నాను? వెర్రి వారిని ఏర్పరచుకొని ఉన్నాను. బలవంతుల్ని గద్దదించడానికి నేను ఎవరిని ఏర్పరచుకొని ఉన్నాను? బలహీనులను ఏర్పరచుకొని ఉన్నాను. చాలా మందిని మనం చూస్తూ ఉంటే వారు అతిశయ పడిపోతా ఉంటారు. ఏమి చూసుకొని అతిశయ పడిపోతా ఉంటారో నాకు తెలియదు, కానీ చాలాగా మురిసిపోతా ఉంటారు, అతిశయ పడిపోతా ఉంటారు. అలాంటి వారితో వాక్యము మాట్లాడుతా అంటా ఉన్నది, గిద్యోనులో ఏమాత్రము అతిశయము ఎక్కడ కూడా కనపడలేదు. కాబట్టి దేవాది దేవుడు గిద్యోనును, ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి ఆయనను ఎన్నుకొని ఉన్నాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమి లేదంట గిద్యోనులో? అతిశయము లేదయ్యా. అతిశయపడి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితులు చూసి నువ్వు అతిశయపడతా ఉన్నావా? లేకుంటే నీ బలాన్ని చూసి నువ్వు అతిశయపడతా ఉన్నావా? నీ బ్యాక్గ్రౌండ్ని చూసి నువ్వు అతిశయపడతా ఉన్నావా? నీ ఒక మేధలో లేకుంటే నీ కార్లను చూసి నువ్వు అతిశయపడతా ఉన్నావా? దేన్ని చూసి నువ్వు అతిశయపడతా ఉన్నావు? మా నాన్నగారితో ఒకసారి ఆయన ఒక అడవిలో వెళ్తూ ఉంటే, ఆయన కరాటే మాస్టర్ కాబట్టి, కుంఫు మాస్టర్ కాబట్టి, సినిమా హీరో కాబట్టి, రకరకాల బ్యాక్గ్రౌండ్లతో వచ్చి ఉన్నాడు కాబట్టి, ఒకసారి దేవుడు తనని దర్శించాలని చెప్పి సౌలుగా ఉన్న వారిని పౌలుగా మార్చడానికి అడవి ప్రాంతంలో వెళ్తా ఉంటే మా నాన్నగారితో ఒక స్వరము వెనకల నుంచి మాట్లాడుతూ అంటా ఉన్నది, నీవు ఏ పాటి వాడివే? నీవు ఏ పాటి వాడివి? ఏ పాటి వాడివి అంటే, ఆహా అనేలు జాగ్రత్తగా వినండి. మా నాన్నగారు అంటా ఉన్నారంట,
నువ్వు ఏ పార్టీ వాడివి అనగానే వెనకలికి అడవిలో ఒక స్వరము రాగానే ఆడే వెనకలు చూసి ఇలా అంటా ఉన్నాడు, నేను కరాటే మాస్టర్ని. ఏమన్నాడు? గట్టిగా చెప్పండి, ఏమన్నాడు? నేను కరాటే మాస్టర్ని. మళ్ళీ కొద్ది దూరంగా వెళ్ళంగానే ఇంకో సౌండ్ వచ్చింది వెనకలికి, నువ్వు ఏ పార్టీ వాడివి అనగానే మళ్ళీ అంటా ఉన్నాడు వెనక, నేను కుంఫు మాస్టర్ని. ఏమన్నాడు? అమ్మా గట్టిగా చెప్పాలి, ఏమన్నాడు? కుంఫు మాస్టర్. కొద్ది దూరం వెళ్ళిన మళ్ళీ సౌండ్ వచ్చిందంట, ఏ పార్టీ వాడివి అంటే నేను డాన్స్ మాస్టర్. ఏ పార్టీ వాడివి? నేను బిజినెస్ మ్యాన్. ఏ పార్టీ వాడివి? నేను సినిమా యాక్టర్ని. ఏ పార్టీ వాడివి? నేను రాజకీయ నాయకుడిని. ఏ పార్టీ వాడివి? నాకు అన్నీ ఉన్నాయి. చెప్పిన తర్వాత మళ్ళీ ప్రశ్న వచ్చింది, నీవు ఏ పార్టీ వాడివి? ఏముంది అక్కడ చెప్పడానికి? ఏముంది అక్కడ? గొడ్డు సున్న తప్ప ఏమీ లేదు. అప్పుడు మా వాక్యం మాట్లాడుతూ అంటా ఉన్నది, నీవు అంతలో కనబడి అంతలో మాయమయే నీటి బుడగ లాంటి వాడివి, గడ్డి లాంటి వాడివి, పువ్వు లాంటి వాడివి. పొద్దున్నే వికసించును కానీ రాత్రి కలదే మాడిపోను. ఈ మాటలు ఎప్పుడైతే మాట్లాడి ఉన్నాయో ఆయన సర్వసత్యాన్ని తెలుసుకొని మనోనేత్రాలు తెరబడి క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. వాక్యం అంటా ఉంది కదా, అతిశయింపకూడదు. నీకున్న టాలెంట్లను బట్టి నువ్వు అతిశయింపకు. అన్నయ్య బహుశా నువ్వు పాటగాడివై ఉండొచ్చు, చక్కగా పాటలు పాడుతూ ఉన్నావేమో, వైద్యాలు కొడతా ఉన్నావేమో, బహుశా ఇంకొక కార్యక్రమంలో నీ వంటి వాడు లేకపోవచ్చు. కానీ వాక్యం అంటా ఉంది కదా, అతిశయింపకుమో. ఓ వెర్రివాడా, నువ్వు అతిశయపడతా ఉన్నావు అంటే నేను ఎవరిని లేపుతానంట? వెర్రివాడిని లేపుతాను. ఒకసారి ఒక ఇంట్లో భార్యాభర్తలు చాలా చక్కగా అన్యోన్యంగా చాలా హ్యాపీగా ఉన్నప్పుడు భర్త గారు రూమ్లోకి వెళ్ళి స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అవుతా అని చెప్పి స్నానం చేసుకుని వస్తూ ఉన్నారట. వస్తూ ఉంటే ఎందుకో భార్యామణితో అన్నాడంట, ఇలాగా ఏమే సోపు పెట్టడం మర్చిపోయావే అన్నాడంట. ఏమన్నాడు? గట్టిగా చెప్పాలి, ఏమన్నాడు? సబ్బు పెట్టడము మర్చిపోయావు. నేను మర్చిపోవడం ఏంటి? నేను మర్చే పోను, నాకు మతి మరిపు ఉందని చెప్పి అంటావా నువ్వు అని స్టార్ట్ అయిపోయిందంట. భర్త గారు అంటా ఉన్నారు, ఈ ఒక్కసారి కాదు, నేను సుమారుగా 7 రోజుల నుంచి సబ్బు లేకుండా స్నానం చేస్తున్నాను అన్నాడంట. ఏం చేస్తున్నాడంటే ఈయన 7 రోజుల నుంచి సబ్బే లేకుండా స్నానం చేస్తున్నాడంట. అంటే ఆ భార్యామణి గారు ఆ వాస్తవాన్ని ఒప్పుకోవడానికి తనకి ఏం అడ్డం వస్తూ ఉంది? ఏం అడ్డం వస్తుందట? ఈ గట్టిగానండి, ఏంటది? ఈ ఫర్ చెప్పేది కొన్ని సీక్రెట్లు దాచిపెట్టుకోవాలి మనము. ఏం అడ్డం వస్తుందంట? ఈగో అడ్డం వస్తూ ఉంది. బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అతిశయము అనేది ఒక వర్డ్గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడేమో, కానీ అతిశయములో అనేకమైనవి ఫ్రూట్ జ్యూస్ అంటారు కదా, మిక్సింగ్ చేసుకుని తాగేస్తా ఉంటాము, అలాంటి కలిసి ఉన్నాయి. అందుకే వాక్యం అంటా ఉందిగా, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. అవన్నీ నేను ఇచ్చినవి కాదు, నా నుంచి వచ్చినవి ఏమై ఉన్నాయంటే అవి ఆత్మఫలాలు. ఏంటవి ఆత్మఫలాలు? ప్రేమయు, గట్టిగా చెప్పాలి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తామా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాయంటే దేవాది దేవుని నుంచి వచ్చినవి మాత్రమే. శరీర కార్యాలు స్పష్టమనే గుర్తు పెట్టుకొని చెప్పి వాక్యము తెలియజేస్తా ఉంది. ఎస్, తర్వాత మనం చూస్తూ ఉంటే 7వ అధ్యాయము 2వ వచనంలో గిద్యోనుకి దేవుడు చేస్తున్న కార్యాలు అక్కడ మనకి కనబడతా ఉన్నాయి. ఎస్, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుడు గిద్యోనుతో డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నాడు. నీతో ఉన్న జనులు ఎక్కువ మంది. ఎంతమంది అంట? ఎక్కువ మంది. ఎంతమంది ఉండొచ్చు సుమారుగా? ఎక్కువ మంది అంటే ఎంతమంది ఉండొచ్చు?
దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నప్పుడు, గిద్యోను దేవునితో తిరిగి మాట్లాడుతున్నప్పుడు గిద్యోనులో కొన్ని సందేహాలు, కొన్ని క్వశ్చన్ మార్క్స్ కలుగుతా ఉన్నాయి. దేవుణ్ణి గిద్యోను అడుగుతా ఉన్నాడు, ప్రభువా నీవు ఈ శత్రువులను నా చేతికి ఒకవేళ అప్పజెప్పాలనుకుంటే నాకు కొన్ని సూచనలు చూపి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఏంటి ఆ సూచన అంటే, అదిగో ఎదురుగా గొర్రె చర్మము, గొర్రె బొచ్చు కనబడతా ఉంది. ఈ గొర్రె బొచ్చు మీద మంచు మాత్రమే పడాలి, చుట్టూరు నేల మీద మంచు పడకూడదు. సరే అని చెప్పి దేవుడు రాత్రిపూట ఆ బొచ్చు మాత్రమే తడిసేటట్టు చేశాడు. చుట్టూరు మొత్తము ఎండినట్టు కనబడతాను. కొద్దిసేపు అయిన తర్వాత గిద్యోను తిరిగి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, ప్రభువా కోపము తెచ్చుకోకు, చివరిసారిగా మరొకసారి నేను అడుగుతా ఉన్నాను, ఈసారి మాత్రము ఆ బొచ్చు తడవకుండా చూసుకోము, చుట్టూరు మొత్తము తడిపేమో. అలాగే అని చెప్పి దేవుడు చుట్టూ మొత్తము తడిపేశాడు, బొచ్చు మాత్రము తడపలేదు. ఈ తడిసిన తర్వాత సుమారుగా గిద్యోను దగ్గర ఎంతమంది ఉండేనంటే 32,000 మంది ఉన్నట్టుగా కనబడతా ఉంది. చుట్టూరు సైన్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే చుట్టూరు సైన్యము ఎంతమంది ఉన్నారా అంటే సుమారుగా 1,20,000 మంది పై చిలుకు సంఖ్య కనబడతా ఉంది. వీళ్ళ సంఖ్య ఏమో 32,000, శత్రువుల సంఖ్య ఏమో 1,20,000 మంది. ఎవరి సంఖ్య ఎక్కువ ఉందండి? ఎవరి సంఖ్య ఎక్కువ ఉంది? శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సంఖ్యను చూసిన తర్వాత కూడా దేవాది దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ అంటా ఉన్నాడు కదా, నీ దగ్గర ఉన్న సంఖ్య ఎక్కువగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 32,000 మంది 1,20,000 మందికి సరిపోతుందా అంటే అది కూడా ఎక్కువనే అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. ప్రభు ఇప్పుడు నేను ఏమి చేయాలి అంటే, దేవాది దేవుడు అంటా ఉన్నాడు కదా, ఒక అనౌన్స్మెంట్ చేయి. ఎవరికైతే భయముగా ఉందో, ఎవరికైతే దిగులుగా ఉందో, ఎవరైతే యుద్ధ వీరులు లేరో, ఎవరైతే పోరాటము చేయలేరో, ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో వారందరిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి నువ్వు ఒక పిలుపునివ్వనగానే గిద్యోను వెంటనే అంటా ఉన్నాడు కదా, ఎవరైతే యుద్ధము చేయలేరో వారందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగా సుమారుగా 32,000 మందిలో 22,000 మంది ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు అక్కడ? 10,000 మంది. అమ్మా ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉంటే కూడా దేవాది దేవుడు తిరిగి మాట్లాడుతుంటా ఉన్నాడు కదా, ఈ మంద కూడా ఎక్కువనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మంద అండి? 10,000 మంది కూడా 1,00,000 మందితో యుద్ధము చేయడము దేవుని దృష్టిలో ఎక్కువనే. మళ్ళీ గిద్యోను అడుగుతా ఉన్నాడు, ప్రభువా నేనేమి చెయ్యాలి అంటే, దేవాది దేవుడు అంటా ఉన్నాడు కదా, ఈ 10,000 మందిని ఆ దగ్గర ఉన్న కాలువ దగ్గరికి వెళ్ళి నీరు తాగమని చెప్పు. ఏం చేయమంటున్నాడు దేవుడు? నీరు తాగమని. అమ్మా జాగ్రత్తగా వినండి నా మాట. నీరు తాగమని చెప్పినప్పుడు ఈ 10,000 మంది ఆ ఒక కోనేరు దగ్గరికి వెళ్ళి నీరు తాగుతా ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి నేను చూపించాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. 7వ అధ్యాయము 5వ వచనము. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని చూడండి. ఇక్కడ నీరు తాగమని చెప్పన్నప్పుడు అమ్మా జాగ్రత్తగా వినాలి. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో పరీక్ష పెడతా ఉంటాడు, కొన్నిసార్లు దేవుడు మనని పరీక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ అదే పరీక్ష జరుగుతూ ఉంది. ఆ కాలేరు దగ్గరికి వెళ్ళి నీరు తాగమని చెప్పన్నప్పుడు కొంతమంది పరిగెత్తుకుంటూ 10,000 మంది పరిగెత్తుకుంటూ వెళ్ళి తాగే క్రమంలో ఏ విధంగా వారు తాగుతా ఉన్నారనంటే, ఏ విధంగా తాగుతా ఉన్నారంట? కుక్క తాగినట్టుగా తాగుతా ఉన్నారు. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ గ్రంథం చెప్తున్న మాట. ఏ విధంగా తాగుతా ఉన్నారంట? గట్టిగా చెప్పాలి. కుక్క గతుకున్నట్లు. కుక్క తాగినట్టు. కుక్క ఎలా తాగుతుందండి? ఆ విధంగా తాగుతూ ఉన్నారు. ఎంతమంది ఆ విధంగా తాగి ఉన్నారంటే సుమారుగా 9,700 మంది కుక్క తాగినట్టుగా తాగి ఉన్నారంట. మిగతా వాళ్ళు ఏ విధంగా తాగి ఉన్నారంటే వారు మోకాళ్ళు ఉండి నీళ్లు, నన్ను చూడండి జాగ్రత్తగా, ఈ విషయాన్ని నేను ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే మీకు అర్థమవుతుంది. నీళ్లు ఇలాగా తీసుకొని ఇలాగా తాగాను. ఇలాగా తాగడానికి, ఇలాగ వంగి ఇలాగ తాగడానికి ఎంతగా డిఫరెన్స్ ఉందో ఆలోచన చేయాలి. ఈ 9,700 మంది ఎవరైతే డైరెక్ట్ గా తలబెట్టేసి
కుక్క తాగినట్టుగా తాగేసి ఉన్నారో వారందరినీ దేవుడు అంటా ఉన్నాడు కదా, పక్కకి జరిపేమో. ఎవరైతే కోనేటిలో చేయి పెట్టి తాగి ఉన్నారో సుమారుగా 300 మంది, వారు మాత్రమే యుద్ధము చేయటానికి అర్హులు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? ఎవరి అర్హులండి? చేయి పెట్టి నీళ్లు తీసుకొని తాగిన వారు మాత్రమే యుద్ధానికి అర్హులు. ఏంటి క్యాలిక్యులేషన్స్, ఏంటి ఈక్వేషన్స్ అంటే, దేవుడు మంచి చెడు ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా తాగిన వారిని పక్కన పెట్టేసినట్టుగా, అంటే క్లీన్లీనెస్ లేకుండా, గాడ్లీనెస్ లేకుండా, ఆలోచన లేకుండా దొరికిందే సందని చెప్పి పరిగెత్తే వారిని దేవుడు ఏం చేస్తున్నాడండి? జలగ పట్టినట్టుగా జరిపేసి పక్కకి. ఎవరైతే ఆలోచన పూర్వముగా పద్ధతిగా రూల్ని పాటిస్తూ ఇలాగ నేర్చుకున్నాము, ఇలాగ తాగాలని చెప్పి ఎవరైతే తాగి ఉన్నారో వారిని మాత్రమే దేవుడు ఎంచుకొనేను. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ 2 విషయాలను అంటూ ఉన్నాడు. క్లీన్లీనెస్ ఇస్ ద గాడ్లీనెస్. క్లీన్లీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ద గాడ్. దేవునికి నువ్వు ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే అంతగా దేవుడు నీ ఎడల కనికరాన్ని చూపెడతాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తామా? క్లీన్లీనెస్ లేకుండా, పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా, అది స్పిరిచువల్ లైఫ్ కావచ్చు, లేకుంటే ఆత్మీయ లైఫ్ కాకుండా రోజు గడిచే జీవితమై ఉండొచ్చు. నీ జీవితంలో పవిత్రత లేదు అని అంటే, నీ జీవితంలో పరిశుద్ధత లేదు అని అంటే, నువ్వు క్లీన్లీనెస్ నువ్వు పాటించటము లేదంటే, నువ్వు క్లీన్గా లేవటం లేదనంటే, ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడుగా, నేను నిన్ను పక్కన పెట్టేస్తాను, నేను మిమ్మల్ని ఏర్పరచుకోను. రెండోది మనం చూస్తూ ఉంటే, గాడ్ లుక్స్ ఇన్ టు ద రూల్స్. ఎవరైతే రూల్స్ ని పాటిస్తారో, ఎవరైతే రెస్పాన్సిబిలిటీని పాటిస్తారో, ఎవరైతే రెస్పెక్టబుల్ గా ఉంటారో, ఎవరైతే మర్యాద పాటిస్తారో అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఎన్నుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా మనకి తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకా నువ్వు కిందకి వెళ్తా ఉంటే ఈ 300 మందిని మాత్రమే దేవుడు ఎంచుకొని ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళండి అని చెప్పి అంటా ఉన్నాడు. అదేంటండి? 1,00,000 మందితో 300 మంది యుద్ధం చేయడం ఏంటి వెరైటీగా? 300 మంది, అప్పటికే 32,000 మంది ఉంటేనే దడుచుకొని భయపడి పారిపోయిన వారు ఎంతో మంది. వర్షం పడతా ఉంది, ఏం ఆరాధన జరుగుద్దో, ఏం కూడిక జరుగుద్దో అని చెప్పి ఇంట్లో కూర్చున్న వారు లేరా అమ్మా? ఇంట్లో కూర్చున్న వారు లేరా? ఎంతో మంది. భయపడి పారిపోయిన వారు కొద్దిగా అయితే, పద్ధతిని, పవిత్రతను, పరిశుద్ధతను, దేవుడు చెప్పిన నియమాలను, నిబంధనను పాటించని వారిని దేవుడు తీసి పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళు, మిగిలిన వారు ఎంతరా అంటే 300 మంది మాత్రమే. 300 మందితో మళ్ళీ తిరిగి దేవుడు అంటా ఉన్నాడు. ఈ 300 మందితో కూడా, ఈ 300 మంది నుండి కూడా సంఘానికి దేవుడు పాఠాన్ని నేర్పిస్తా ఉన్నాడు. సంఖ్య గట్టిగా ఉన్నా, సంఖ్య చిన్నగా ఉన్నా దేవునికి ఫరక్ నై జాంతా హే. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. వారు ఎంత పెద్దగా ఉన్నానో, గొలియాతు ఎంత పెద్దగా ఉన్నానో, దావీదు ఎంత చిన్నగా ఉన్నానో, గొలియాతు వచ్చి దావీదు ఎదురుగా నిలబడి దావీదుతో అంటా ఉన్నాడు కదా, దావీదా నీవు నా ముందు ఎలాగ ఉన్నావంటే, ఎలాగ ఉన్నావంట? కుక్కవలే ఉన్నావు, వెళ్ళిపో. ఏమంటున్నాడండి అమ్మా? ఏమంటున్నాడు? కుక్కవలే ఉన్నావురా బాబు, చిన్నగా ఉన్నావు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నా ముందు అందుకు వచ్చి నిలబడి ఉన్నావు. దావీదు అంటా ఉన్నాడు, నేను వస్తున్నది ఎవరి పేరుతో? గట్టిగా, ఎవరి పేరుతో? యెహోవా పేరట నేను వస్తా ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ అంటా ఉన్నాడు, నీ సమస్య ఎంత పెద్దదైనా అయి ఉండొచ్చు, నీ బాధలు ఎంత పెద్దదైనా అయి ఉండొచ్చు, నీ కష్టము ఎంత పెద్దదైనా అయి ఉండొచ్చు, నువ్వు సాధించలేనిదై ఉండొచ్చు, దేవుడు అంటా ఉన్నాడు కదా, నాకు అవన్నీ నై జాంతా హే. గట్టిగా చెప్పండి, ఏంటది? దేవుడు ఏమంటున్నాడమ్మా? అవన్నీ నాకు నై జాంతా హే. సమస్య ఎంత పెద్దగా ఉంటే అద్భుతము అంత పెద్దగా ఉండును. బిగ్గరగా స్తోత్రం చెప్తామా? ఒకవేళ మీ జీవితంలో సమస్య పెద్దగా ఉందని అంటే, అప్పుల సమస్య కొండల్లాగా ఉన్నాయనంటే, కొండల్లాగా ఉన్న వాళ్ళందరి చేతులు పైకి ఎత్తేనమ్మా, అన్ని చేతులు పైకి లేచిపోతాయి. ఇప్పుడు
అప్పులు మొత్తం కొండల్లాగా ఉన్నాయన్న వారి చేతులు లేపాడు పైకి. కొండల్లాగా ఉంటే దేవుడు అంటా ఉన్నాడు కదా, నిన్ను నీవు తగ్గించుకో, ఆ కొండ కంటే నిన్ను నేను పైకి ఎత్తేస్తాను. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఎక్కడికి ఎత్తేస్తాడంట? దేశములో అత్యున్నతమైన స్థానములోనికి. దావీదు దగ్గర యుద్ధం ఏమి లేదండి, కరాటే రాదు, కుంఫు రాదు, ఏంటది థై 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 భరతనాట్యము రాదు. ఖడ్గాలు ఉన్నాయంటే కాలిక వేస్తే ఓయ్ బాబాయ్ నేను నడవలేకపోతా ఉన్నాను, కత్తి పట్టుకుంటే మోయలేకపోతా ఉన్నాను, దాడు పట్టుకుంటే బరువు ఏమీ లేదో. ఏం పట్టుకొని వచ్చాడంట దావీదు? గట్టిగా చెప్పాలి, ఏం పట్టుకొని వచ్చానో? ఈ రాత్రి వేళ దేవుడు అంటూ ఉన్నాడు, ఆ గిలోరి ఏంటో కాదు కానీ దేవుని యొక్క వర్తమానమే. బిగ్గరగా స్తోత్రం చెప్తామా? మీరు కూడా మీ సమస్య వైపు కళ్ళు మూసుకొని ఇలా కానండి, యేసు నామములో దేవుని వాక్యముతో నా సమస్య యేసు నామములో పటాపంచలవునుగాక. నమ్మువానికి సమస్తము, గట్టిగా చెప్పాలి, నమ్మువానికి సమస్తము సాధ్యమే. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వారు 1,00,000 మంది అయినను, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముతే గట్టిగా స్తోత్రం చెప్తావు. ఊరికే కూర్చుంటే ఆ స్తోత్రము రాదు. ఆ ఒక్క మాటలు గుచ్చుకున్నప్పుడు ఎస్ అపాయము నా యొద్దకు విశ్వాసం ఉంటుంది గట్టిగా చెప్తావు నువ్వు. ఏ అపాయం అంట? ఇంకో సంతోషకరమైన మాట చెప్పాలా మీకు? వాక్యం అంటుంది, ఎన్నోసార్లు విన్న మాట, నీ కాలికి రాయి తగలకుండా నేను నిన్ను, గట్టిగా చెప్పాలి, ఏంటది? ఎత్తి పట్టుకుంటాను. ఎప్పుడంటది? గిద్యోను తన్ను తాను తగ్గించుకొనెను. ఎక్కడ కూడా అతిశయము లేదు. He was the person chosen from the God. మనుషుల్ని కూడా దేవుడు ఎన్నుకునే విధానము ఏ విధంగా ఉందంటే, తన్ను తాను ఎప్పుడైతే తగ్గించుకొని ఉన్నాడో, దేవునికి లోబడి ఉన్నాడో, దేవుడి మార్గం నడవడానికి ఇష్టపడి ఉన్నాడో, దేవుడు తనని ఎన్నుకొని ఉన్నాడో. బిలాముతో అంటా ఉన్నాడు, నీవు ఇశ్రాయేలు ఏ మాత్రము ముట్టుకోదు, ఏ మాత్రము నువ్వు శపించకూడదు, నీ నోరును నేను ఇచ్చింది ఆశీర్వదించడానికే కాదు, శపించడానికి ఏ మాత్రము కానే కాదు. వెళ్ళొద్దు నాన్న అంటే బిలాము ఏం చేస్తా ఉన్నాడంట? ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అమ్మా, భానుదయకరాయ గారు ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని మీటింగు పెట్టి సేవకులందరికీ చెప్పి, మీటింగ్కి రండి బాబు, ఆటోలు పెడుతున్నాను రండి అనగానే బిలాము ఏం చేశాను చెప్పాలి? బిలాము ఏం చేశాను? బిలాము ఏం చేశానంట? దేవుడు వద్దు అని అంటే అక్కడికి పోయానంట. మందిరానికి రండి, ఆలయంలో కూర్చోండి అంటే కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు? వారికి నచ్చిన ప్రదేశంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. గిద్యోనును దేవుడు ఎన్నిక చేయడానికి కారణము, he was obedient to the God. దేవునికి ఏమై ఉన్నాడు బిలాము? గిద్యోను లోబడిన వారిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధము మొదలైపోయి ఉన్నది. యుద్ధము కాడికి వచ్చినప్పుడు దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఏమాత్రము భయపడవలసిన అవసరం లేదు, నీవు చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. సంగమా, మీరు నేర్చుకోవాల్సినది ఏంటంటే, దేవుడు యుద్ధాన్ని చేసేటప్పుడు కూడా ప్రణాళికలు పన్నినట్టుగా మన జీవితంలో కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానికి ఒక ప్రణాళిక పన్నాలి అని చెప్పి వాక్యం ఒక ఉద్దేశంగా కనబడతా ఉంది. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, 3 వస్తువులను తీసుకొని రమ్మో. ఒక వస్తువేమో కుండ, ఒక వస్తువేమో కాగిడ, ఒక వస్తువేమో బూర. ఈ 3 తీసుకొనిరా. 3 తీసుకొని వచ్చి ఈ 300 మందిలో 100 మందికేమో కుండలు ఇచ్చాయి, 100 మందికేమో కాగిడా ఇచ్చాయి, 100 మందికేమో బూరలు ఇచ్చేసే. 3 టీంలను డిఫరెంట్గా చేసే. రాత్రి వేళ మాత్రమే నువ్వు ప్రయాణమై ఆ యుద్ధ భూమిలోకి అడుగుపెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళిన తర్వాత ఆ కుండను తీసుకొని కాగిలాన్ని వెలిగించిన తర్వాత ఆ యొక్క దీపస్తంభాన్ని ఈ కుండలోకి పెట్టుమని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. దేవుడు కాగిడాలను
కుండలోకి ఎందుకు అమర్చమంటున్నాడు? దాని తర్వాత బూర తీసుకొని ఊడమని చెప్పంటా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, ఆ కుండలో ఎప్పుడైతే ఈ కాగిడ అంటే ఇమ్మంట ఒకరు రండి ఇక్కడికి, ఎవరైనా ఒకరు, సుభాష్ అన్న రండి, ఇలా పట్టుకోండి, నన్ను చూడండి. ఇది కాగిడ అనుకుందాము. ఏంటిది? గట్టిగా చెప్పాలి. ఏంటిది? కాగిడనా నీళ్ళ బాట్ల? సరిగ్గా చూడండి అమ్మా, గట్టిగా చెప్పాలి. ఏంటిది? నీళ్ళ బాటలు. అన్నయ్యకి నీళ్ళ బాటలే కనబడుతుంది. ఇంకేంటి? కాగిడ. మనోనేత్రాలు తెరవబడును గాక. కాగిడ. ఈ కాగిడను ఈ యొక్క చెంబులోనికి ఇలాగ పెట్టుమో. ఇలా పెట్టిన తర్వాత దేవుడు అంటా ఉన్నాడు కదా, ఇది పగిలిపోవును గాక, ఇది పగిలిపోవును గాక, ఇది పగిలిపోవును గాక. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? కుండనిచ్చిందే దేవుడు, కాగిడాని తెమ్మన్నదే దేవుడు, బూరను కూడా తెమ్మన్నదే దేవుడు. కానీ ఈ మంట ఎప్పుడైతే ఒక కుండలో పెట్టామో, కుండ ఏమవుతా ఉందంట? కుండ ఏమైతా ఉందంట? కుండ ఏమైతా ఉందంట? గట్టిగా, కుండ ఏమైతా ఉందంట? బగబగ 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 బగబగకి వేడెక్కి 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 కుండ ఏమైపోయింది? పగిలిపోయింది. దాని అర్థము, కుండ అనగా నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఏదైతే శరీర కార్యాలు ఉన్నాయో అవన్నీ పగిలిపోవును గాక. హల్లెలూయా. దేవాది దేవుడు సెలవిస్తూ ఒక సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ కుండ పగిలిన తర్వాత ఆ దీప స్తంభాలు మాత్రమే కనబడతా ఉంటాయి. పక్కకెళ్ళి నువ్వు బూరలు ఊదుతా ఉండాలి. 3 దశల్లో కమ్ముకొని మీరు అరవండి, దేవునికే జయము కలుగును గాక, గిద్యోనికి జయము కలుగును గాక అని కేకలు వేయండి అనే తర్వాత ఆ గందరగోళంలో శత్రువులు పక్కనున్న వాడి మీదే ఖడ్గాన్ని మోపి ఒకరిని ఒకరు హతము చేసుకుని పారిపోయాను. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కుండ అనగా మనం చూస్తూ ఉంటే మన మనసులో ఉన్న ఈగో, ఇప్పటిదాకా మాట్లాడింది, మన మనసులో ఉన్న ప్రైడ్, మన మనసులో ఉన్న అతిశయము, మన మనసులో ఉన్న శరీర కార్యాలు, అవి ఏవైనా కానీ అవన్నీ పగిలిపోవాలని చెప్పి దేవుడు ఒక కాగిడాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ కాగిడ అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క అభిషేకము. దేవునికి స్తోత్రం చెప్తామా? ఏంటది? దేవుని యొక్క అభిషేకము. దేవుని యొక్క అభిషేకం ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చునో, నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్కటి బయటికి పోవును గాక. బయటికి పోయిన తర్వాత దేవుడు అంటా ఉన్నాడు కదా, బూరను పట్టుకొని బూరాధ్వనితో బిగ్గరిగా కేకలు వేయము అనగా దేవుని యొక్క సువార్తను మీరు ప్రకటించండి. హల్లెలూయా. ఏం చేయాలంట? అభిషేకాన్ని, దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత, సమస్తమును విడిచిపెట్టిన తర్వాత దేవుని సువార్త వర్తమానాన్ని మనము ప్రచురము చేయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండోది మనం చూస్తూ ఉంటే 7వ అధ్యాయము 15వ వచనంలో 2వ పీ కనబడతా ఉంది అక్కడ మనకి. మొదటి పీగ ఏమో పర్సన్, గిద్యోనును దేవుడు ఎంచుకొని ఉన్నాడు. 2వ పీ మనం చూస్తూ ఉంటే గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి, యెహోవాకు ఏం చేసిన అతను? నమస్కారము చేసెను. పీ స్టాండ్స్ ఫర్ ప్రైజెస్. నమస్కారము చేసెను, ప్రార్థన చేసెను, ఆయన ఒబే ఆయను, మహిమ పరచెను, దేవుని ఘనపరచెను. ఎప్పుడైతే దేవునికి ఆ సింహాసనం మీద కూర్చున్న దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ధూపం ఎప్పుడైతే పోయి ఉన్నదో, దేవుడు అంట ఇజ్రాయేలు చేయి స్తోత్రాల మీద ఏమై ఉన్నాడో? ఆసీనుడై ఉన్నాడు. నీవు నేను చేయి స్తోత్రాల మీద దేవుడు ఏమై ఉంటాడమ్మా? ఆసీనుడై ఉంటాడు. పరిస్థితి ఏదైనా కై ఉండొచ్చు, దేవాది దేవుని మనము ఎల్లకాలం ఏం చేస్తూ ఉండాలి? స్తుతులు, స్తోత్రాలు చెల్లించే వారిగా ఉండాలి. జపాను దేశంలో వరదలు వస్తున్నప్పుడు, సునామీ వస్తూ ఉన్నప్పుడు, అక్కడ ఒక సునామీకి పేరు లైలా అని చెప్పి పెట్టారు. దానికి బహుశా మీరు విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ ఏం పేరు అది? లైలా అంట. ఈ లైలా వస్తుంది, లైలా వస్తుంది, లైలా వస్తుంది, లైలా వస్తుంది అని చెప్పి అంటా ఉన్నారు. లైలా అంటే ఇంకెవరో కారండి. ఏంటది? సునామీ వస్తుంది. సునామీ వస్తూ ఉంటే ఎక్కడో అక్కడ పరుగులు తీస్తూ ఉన్నారు.
ఎక్కడో అక్కడ ప్యాకింగ్ చేసుకుంటా ఉన్నారు. ఒకనొక చోట కార్లన్నీ వెళ్ళిపోయినాయి, బస్సులన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ఒక దగ్గర ఒక ముసలావిడ కూర్చొని ఆవిడ పాటలు పాడుతూ ఉందంట. ఒక వ్యక్తి పరిగెత్తుకొని వెళ్ళి ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు, అమ్మా బస్సులు వెళ్ళిపోయినాయి, మళ్ళీ బస్సులు రావో, నువ్వేమో ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా పాటలు పాడుకుంటా ఉన్నావు, సునామీ లైలా వచ్చేస్తా ఉంది, సగం మొత్తము జపాన్ మునిగిపోయి ఉన్నది, ఇక్కడికి వచ్చేస్తే నీవు కూడా మునిగిపోతావో, త్వరగా లేచి రమ్మో, ఏంటి ఇంత చక్కగా కూర్చొని పాటలు పాడుతా ఉన్నావు అని చెప్పి అడిగితే ఆ ఒక్క తల్లి గారు చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఒకవేళ ఈరోజు నేను మునిగిపోతే, ఒకవేళ ఈరోజు నేను చనిపోతే, ఈరోజు నేను కన్ను మూయంగానే పరలోకంలో తండ్రి ఎద్దుతానే కళ్ళు తెరిసి ఆయన నేను చూస్తాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమంటుంది ఆవిడ? చనిపోతే పరలోకంలో తండ్రి ఎదుట కళ్ళు తెరిచి నేను ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను. ఒకవేళ బ్రతికి ఉంటే ఇలాగే దేవుని స్తుతించుకుంటూ సువార్తను నేను ప్రకటిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కటి విషయం అండి. సాయంకాల సమయంలో ఎంత ఘోర పరిస్థితి వచ్చిననో, ఎంత సిచ్యువేషన్ అనుకూలంగా లేకున్నానో, ఎంత మరణము తన్నుకుంటూ వస్తా ఉన్నానో, పరిస్థితి చేజారిపోయిననో, టెన్షన్ పరిస్థితి వచ్చిననో, ఫ్రస్ట్రేషన్ పరిస్థితి వచ్చిననో, ప్రెషర్ పెరిగిపోతా ఉన్నానో, బీపీ రైజ్ అయిపోతా ఉన్నానో, బీపీ డౌన్ అయిపోతా ఉన్నానో, తనంటా ఉన్నది నేను దేవుణ్ణి స్తుతిస్తానే ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఈ సాయంకాల సమయంలో అలాంటి మాటను చెప్పగలరు? ఎస్, నా పరిస్థితి బాలేకపోయినా నేను దేవుని స్తుతిస్తాను, నా పరిస్థితి అనుకూలంగా లేకపోయినా నేను దేవుని స్తుతిస్తాను, నా పరిస్థితి ఏంటది చేయి జారిపోయిననో దేవుణ్ణి నేను స్తుతిస్తాను. లోకంలో ఇంకో మాట ఉంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నానో, ఇప్పుడు అంటారా గట్టిగానండి, ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు, అలాంటి పరిస్థితుల్లో కూడా నేను దేవుణ్ణి అంటారా ఎవరైనా? ఎలాంటి పరిస్థితి అయినా కానీ దేవుణ్ణి ఏం చేసేవారిగా ఉండాలి? స్తుతించేవారిగా ఉండాలి. గిద్యోను నేర్పిస్తున్న రెండవ పాఠము, ఆయన నమస్కారము చేసేనంట. పరిస్థితి ఎదురుగా 1,00,000 మంది కనబడతా ఉన్ననో, భయము భీకరముగా కమ్ముకొని ఉన్ననో, మరణము ఎదురుగా ఆవలిస్తా ఉన్ననో, శత్రువులు పేగులు లెక్క పెడతా ఉన్ననో, గిద్యోను మాత్రం అంటా ఉన్నాడు, నేను దేవాది దేవునికి ఏం చేశాను? నమస్కారము చేశాను. దావీదు కూడా అంటా ఉన్నాడు కదా, ఎదురుగా గొల్యాతు వచ్చినను, ఎదురుగా నాకు సింహము వచ్చినను, ఎదురుగా నాకు ఎలుగుబంటి వచ్చినను, దావీదు మాత్రం అంటా ఉన్నాడు, నేను దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటాను. దానియేలు సింహపు గుమ్మలో పడినను, చుట్టూరు సింహాలు ఉండినను, ఆకలితో ఆవిరావిరంటా ఉన్నను, దానియేలు మాత్రము కళ్ళు మూసుకొని ఏం చేసనో? గట్టిగా చెప్పాలి. దానియేలు ఏం చేసనో? దేవుణ్ణి స్తుతించను. రెండోదిగా మనం నేర్చుకుంటున్న విషయము ప్రైజెస్. P stands for praises. రెండవ మాట, దేవాది దేవుని ఎల్లకాలము మనము స్తుతించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మూడో విషయాన్ని చెప్పి నా వర్తమానం నేను ముగిస్తాను. అక్కడే 6వ అధ్యాయము 12వ వచనంలో 3వ P మనకు అక్కడ కనబడతా ఉన్నది. ఎస్, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, 12వ వచనంలో యెహోవా నీకు తోడై ఉన్నాడని, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తామా? 3వ P స్టాండ్స్ ఫర్ పవర్. ఏంటది? బిగ్గరగా చెప్పండి. 3వ P స్టాండ్స్ ఫర్ పవర్. యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే దేవాది దేవుడే, సర్వశక్తి మంతుడే, బలాలకు బలము, దేవుళ్లకు దేవుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, సృష్టికర్త అయిన వ్యక్తి నీకు తోడై ఉన్నాడంటే నీలో ఏమున్నట్టు? ఇంకనో అమ్మా ఏమున్నట్టు? 1,00,000 మంది వచ్చినను, 10 లక్షల మంది వచ్చినను. అందుకే వాక్యం అంటా ఉంది కదా, నీ కుడి పక్కన 1000 మంది పడినను, ఎడమ వైపున 10,000 మంది కూలినను, ఏ అపాయమో, బిగ్గరగా చెప్పాలమ్మా వెనకాల వారు, ఏ అపాయమో నీ యొద్దకు రానే రాదు.
శాంసన్ గాని మనం చూస్తా ఉంటే గాడిద దౌడ తీసుకున్నానంట 1000 మంది ఫిలిప్తీలను ఆయన ఏం చేసి ఉన్నాడంటే హతము చేసినట్టుగా కనబడతా ఉంది. అదే దావీదు గాని మనం చూస్తా ఉంటే ఎదురుగా ఉన్న గొలియాతును ఎంతో మంది అన్నలు కూడా భయపడి పారిపోయిన ప్రదేశంలో కూడా గొలియాతును ఆ చిన్న రాయితో కొట్టి హతము చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఏమున్నదంట వారి దగ్గరమ్మా? ఏమున్నది? బలము, పవరు ఉండెనో. ఎప్పుడు? దేవాది దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు. ప్రతి ఒక్కరూ నాతో ఒకసారి ఇలా చూడండి, కళ్ళు మూసుకొని హృదయాల మీద చేతులు వేసుకొని ఒక చెయ్యి హృదయం మీద, ఒక చెయ్యి ఇలా ఆకాశం వైపు చూస్తూ, ఎస్, నీ సమస్య నీకు కనబడతా ఉంటే ఆ సమస్యతో మాట్లాడుతూ అంటా ఉండు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. విశ్వాసంతో పలుకో. దేవాది దేవుడు అంటా ఉన్నాడు కదా, విశ్వాసంతో నువ్వు కొండను వెళ్ళి సముద్రంలో పడు అనంటే ఆ యొక్క కొండ వెళ్ళి సముద్రంలో పడును గాక. కళ్ళు మూసుకొని నీ యొక్క విశ్వాసముతో మాట్లాడే విధంగా, దేవుడు నాకు తోడై ఉన్నాడు. నీ సమస్య ఏంటది? దేవుడు ఒకవేళ నీకు బయలుపరుస్తూ ఉంటే, దేవుడు ఒకవేళ నీకు చూపెడతా ఉంటే, నీ కంట్లో అది తిరుగుతూ ఉంటే, నీ మదిలో అది మెలుగుతూ ఉంటే, ఆ సమస్యతో బిగ్గరగా మాట్లాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. 1000 ఏనుగుల బలము నాకు తోడై ఉన్నది, 10,000 ఏనుగుల బలము నాకు తోడై ఉన్నది, 10,000 రాజులు సీఎంలు నాకు తోడై ఉన్నాడు. ఈ లోకాన్ని సృష్టిని సృజించిన దేవాది దేవుడు నాకు తోడై ఉన్నాడు. నోటితో పలుకు నువ్వు. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీ నాలుకలో లాంటి పవరు కలదు. నీవు ఏది పలుకుతే అది జరుగును గాక. బ్రతుకు అంటే బ్రతుకును గాక, చావు అంటే చావును గాక. నీ పరిస్థితులతో ఈ విధంగా మాట్లాడు, యేసు నామములో నా పరిస్థితుల్లో జీవము కలుగును గాక, నా పరిస్థితుల్లో జీవము కలుగును గాక, నా పరిస్థితుల్లో ఆయువు కలుగును గాక, నా జీవితంలో ఆశీర్వాదము కలుగును గాక. తల మీద చేతులు పెట్టుకొని ఇలాగా ప్రార్థన చేయండి. తల మీద చేతులు పెట్టుకొని ఇలాగా, అహరోను గడ్డం మీరుగా పారుతున్న ఓ నూతన తైలమా, నా తల మీద పాలము, ఓ నా తల మీద పారము, నా తల మీద పారము. దేవునితో మాట్లాడండి. నీ నాలుకకు దేవుడు జీవ మరణాలనే పవర్ నిచ్చి ఉన్నాడు కాబట్టి ఆ పవర్ ని తీసుకొని ఈ విధంగాను నా నెత్తి మీద ఆశీర్వాదము వచ్చును గాక, నా తల మీదికి దీవెనలు వచ్చును గాక, నా తల మీదికెళ్ళి దరిద్రము పోవును గాక, నా తల మీదికెళ్ళి అప్పులు పోవును గాక, నా తల మీదికెళ్ళి శాపము పోవును గాక, నా తల మీదికెళ్ళి నా ఒంటిలోకెళ్ళి అనారోగ్యము విడిచిపెట్టి పోవును గాక, ఆరోగ్యము కలుగును గాక. నువ్వు పలుకుతున్నప్పుడే నీ యొక్క బాడీలో ఆరోగ్యము కలుగును గాక. యేసు నామములో శక్తి, యేసు నామములో శక్తి, యేసు నామములో బలము కలుగును గాక. యేసు నామములో ఆరోగ్యము, యేసు నామములో బంధకాల నుంచి విమోచన, యేసు నామములో కట్టడాల నుంచి విమోచన, యేసు నామములో బానిసత్వం నుంచి విమోచన. ఏముందనంట? దేవుడు మనకి తోడై ఉంటే మనకి ఏం కలుగును? బలము కలుగును. అదే దేవదూత వచ్చి గిద్యోనుతో అంటా ఉంది, ఓ బలార్జుడా. ఏమనింది? ఓ బలార్జుడా. ఎందుకనిందండి ఓ బలార్జుడా అని దేవదూత? బికాస్ దేవుడు అతనికి ఏమై ఉన్నాడో? తోడై ఉన్నాడు. బిగ్గరగా చెప్పండి. నీ పరిస్థితిని ఆలోచిస్తూ ఇలాగానండి, దేవుడు నాకు. సాతాను యొక్క ఉచ్చి ఏంటో తెలుసా? సాతాను యొక్క ట్రాప్ ఏంటో తెలుసా? అన్నీ బాగానే ఉంటాయండి, జాగ్రత్తగా వినండి. అన్నీ బాగానే ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కుటుంబము బాగానే ఉంటుంది, ఉద్యోగము బాగానే ఉంటుంది. బహుశా బిజినెస్ చేసేవారైతే కొద్దిగా బిజినెస్, అన్ని సేవకులైతే సేవ బాగానే ఉంటుంది. సేవకులతో కూడా మాట్లాడుతున్నారు. సేవకులైతే సేవ బాగానే ఉంటుంది. కానీ సాతాను ఎక్కడ పట్టుకుంటుందో తెలుసా? సీక్రెట్ ఎక్కడ పట్టుకుంటుందంట? కుక్క ఎక్కడ పట్టుకుంటుందన్నా? ఎక్కడ పట్టుకుంటుంది? అది ఎక్కడ పట్టుకుంటుంది? తక్కేయమని చెప్పి కాళ్ళని పట్టుకుంటుంది. ఆ సాతాను అనే కుక్క ఎక్కడ ఎవరిని పట్టుకుంటుందంటే ఫైనాన్సెస్ని పట్టుకుంటుంది. ఎక్కడ పట్టుకుంటుంది? అది గట్టిగా చెప్పాలి. ఎక్కడ పట్టుకుంటుందంట? ఫైనాన్సెస్ని పట్టుకుంటుంది. అది ఆర్థిక స్తోమతను పట్టుకుంటుంది. ఈ సాయంకాల సమయంలో, రేపు ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికీ గుడ్ న్యూస్ ఇచ్చును గాక. ఆర్థిక సమస్యను పట్టుకున్న పురుగుని అలా చూడండి, కళ్ళు మూసుకోండి. ఆ పురుగుని చూడండి.
పురుగును చూస్తానండి. యేసు నామములో ఆర్థిక సమస్యని పట్టుకున్న పురుగుని ఇప్పుడే అగ్నితో కాలుస్తున్నాను. యేసు నామములో అగ్నితో కాలుస్తున్న పురుగా, నా కుటుంబాన్ని విడిచిపెట్టిపో, నా పరిస్థితిని విడిచిపెట్టిపో, నా ఇంటిని విడిచిపెట్టిపో, నా ఉద్యోగాన్ని విడిచిపెట్టిపో, నా బిజినెస్ ని విడిచిపెట్టిపో, నా పిల్లల్ని విడిచిపెట్టిపో, నా బ్యాంకు బ్యాలెన్స్ ని విడిచిపెట్టిపో, జీపేలు ఫోన్ పేలు విడిచిపెట్టిపో, నా పాకెట్స్ ని విడిచిపెట్టిపో. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తామా? నువ్వు స్తోత్రము చెప్తున్నప్పుడే ఆ పురుగు నిన్ను విడిచిపెట్టి పోవును గాక. ఎవరు మనకు తోడై ఉన్నాడో బిగ్గరగా చెప్పాలి. ఎవరు తోడై ఉన్నారు మనకి? యెహోవా మనకి తోడై ఉన్నాడు. గిద్యోను అంటా ఉన్నాడు, యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఎంతమంది వచ్చిననో నాకు ఏ భయమో. అమ్మా, భయపడతామా మనము? దేవుని బిడ్డలకు మనం భయపడతామా? సింహము ఎదురుగా వచ్చిన సాంసోను ఏం చేశానంట? చీల్చి పడేసాను. ఎలుగు బంటి ఎదురుగా వచ్చిన సాంసోను ఏం చేశాను? చీల్చి పడేసాను. దానియేలు ఎదురుగా 10 సింహాలు ఉన్నను, మోకాళ్ళ ముందు ఉండి ప్రార్థన చేశాను. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తామా? కళ్ళు మూసుకుందాము. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటా యొక్క కార్యక్రమాన్ని దైవ సేవకుని అప్పచెప్తాను. లేచి నిలబడతాము. ఒకసారి విన్న వాక్యాన్ని బట్టి 3 పీలతో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. నంబర్ 1 పీగా మనం చూస్తూ ఉంటే పర్సన్. దేవుడు మనుషులను ఎన్నుకునే ప్రణాళికను మనము చూసి ఉన్నాము. 2వ పీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు, ప్రైజెస్. దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, దేవునికి ఎల్లప్పుడూ మనము మహిమపరిచేవారిగా ఉండాలి. 4వ పీ చూస్తూ ఉంటే పవర్, అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. గిద్యోను నుంచి ఈ 3 విషయాలు మనము నేర్చుకొని ఉన్నాం కాబట్టి, 3 పీస్ మనము నేర్చుకొని ఉన్నాం కాబట్టి, ఈ 3 విషయాల్లో దేవుడు నీతో మాట్లాడినట్లయితే 2 చేతులు పైకెత్తి దేవాది దేవుని మనము నోర్లు తెరిచి ప్రార్థన చేసుకుందాము. యేసునాథా నాకు తోడుగా ఉండము, యేసయ్యా నాకు తోడుగా ఉండము, గిద్యోనికి తోడై ఉన్న యేసయ్యా నాకు తోడుగా రమ్ము. ఇదిగో ఇది నా పరిస్థితి యేసయ్యా, ఇదిగో ఇలాగా నా పరిస్థితి ఉన్నది. అనారోగ్యంతో నేను బాధపడతా ఉన్నాను, ఆర్థిక వ్యవస్థతో నేను ఇబ్బంది పడతా ఉన్నాను, కుటుంబ వ్యవస్థతో నేను ఇబ్బంది పడతా ఉన్నాను. విరిగి నలిగిన హృదయముతో నీ పాద సన్నిధిలోకి వచ్చి నేను ఇక్కడ కూడుకొని ఉన్నాను. నన్ను ముట్టుము యేసయ్యా, నన్ను స్వస్థపరచుము యేసయ్యా, నన్ను రక్షించుము యేసయ్యా, నన్ను ప్రభా కాపాడము, దరి చేర్చుము. నోళ్ళు తెరిచి ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసునాథానికి స్తోత్రము, యేసునాథానికి స్తోత్రము, యేసునాథానికి స్తోత్రము. విన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరము నోర్లు తెరిచి కళ్ళు మూసుకొని ప్రార్థన స్తుతులు చెల్లిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ దేవాది దేవుని ప్రతి ఒక్కరం కూడా మహిమపరుచుకుంటూ ఆయన్ని కొని ఆడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. మరొకసారి. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. అందరూ కలిసి తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో
నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. చేతుల పైకెత్తి తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవే, నీవుంటే నాకు చాలు. అందరము తెచ్చి తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవే, నీవుంటే నాకు చాలు. నోళ్ళు తెరిచి తండ్రి నీవుంటే నాకు చాలు. ఓ నా తండ్రి దేవా తండ్రి దేవా నీవుంటే నాకు చాలు అని చెప్పి ఓ ప్రార్థన చేసుకుందాము. విన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరము ప్రార్థనలాగే ఏకీభవిస్తా ఉండగా సుభాష్ పాస్టర్ గారు మన ప్రార్థనలో నడిపిస్తాం.